ఓం శాంతి. ముళ్ళ అడవిని అంతం చేసి పుష్పాల తోటగా తయారు చేయడం తండ్రి కర్తవ్యం. దీని ద్వారానే నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. గీతా ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రం. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక ధర్మాలను వినాశనం చేసి ఏకధర్మ స్థాపనను చేస్తారు. గీతలోనే కామము మహాశత్రువు అన్న భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే కామం అనే శత్రువుపై విజయాన్ని పొందుతారో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగా జరుగుతుంది. ఇది ఒక్క తండ్రి పని మాత్రమే, మానవ మాతృలెవ్వరిది కాదు. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రము. గీత ద్వారానే తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. దైవీ ప్రపంచంలో మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యాన్ని కూడా ఎవరికైనా అర్థం చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి. గీతలో భగవంతుడు స్పష్టంగా తెలియజేశారు, నేను ఏకధర్మ స్థాపనను చేయడానికి, మిగిలిన అనేక ధర్మాల వినాశనం చేయడానికి వస్తాను. దీని ద్వారా నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది మనుషులు ఉన్న కారణంగా ఎంతో చెత్త ఉంది. అక్కడి జంతువులు, పక్షులు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వాటిని చూడడంతోనే మనసు సంతోషిస్తుంది. భయపడాల్సిన విషయం ఏది ఉండదు. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి సత్యయుగ ప్లానింగ్ను ఫస్ట్ క్లాస్గా చేస్తారు. ముళ్ళ అడవిని సమాప్తం చేసేస్తారు. ఈ ప్రపంచమంతటికి నిప్పు అంటుకుంటుంది. ఈ పని అయితే తండ్రిదే, మీరేమీ చేయలేరు. డ్రామానుసారంగా ఏదైతే జరుగుతుందో అది సరి అయినదే. ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజము. అందరికీ అటెన్షన్ను తండ్రి వైపుకు ఆకర్షింప చేయాలి. మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇవన్నీ వినాశనమైపోతాయి. ఎవరైతే నిర్వికారులుగా అవుతారో వారి కుటుంబాలే వచ్చి రాజ్యం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబం యొక్క స్థాపన. బ్రహ్మ కుమార కుమారీలు పవిత్రంగా అవుతారు. కావున వారి కొరకు తప్పకుండా పవిత్రమైన కొత్త ప్రపంచం కావాలి. ఈ పురుషోత్తమ సంగమయుగం చాలా చిన్నది. ఇది కొద్ది సమయంలో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు. తండ్రి అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తమ ఇంటికి తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ ఈశ్వరీయ వ్యాపారమును చెయ్యాలి. అందరికీ అర్థం చేయించాలి. అందరూ అసురి నిద్రలో నిద్రిస్తున్నారు. వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులను కూడా తయారు చేయాలి. అప్పుడు వారికి తండ్రి ప్రేమ కూడా లభిస్తుంది. ఎవరైనా చక్రవర్తిగా అవుతున్నారంటే తప్పకుండా ఏవో మంచి కర్మలు చేసి ఉంటారు. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. వీరు రాజు రాణిగా, మేము దాసదాసీలుగా ఉన్నాము అంటే తప్పకుండా ముందు జన్మలో అటువంటి కర్మలు చేశారని అర్థము. చక్రవర్తి ఎక్కడ, దాసదాసీలు ఎక్కడ? తండ్రి అంటారు, ఇప్పుడు తండ్రిని ఫాలో చేయండి. నా శ్రీమతంపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి సాక్షాత్కారమును కూడా చేయిస్తారు. చాలామంది పిల్లలు కర్మలను గురించి అర్థం చేసుకోరు. చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. ఆటపాటల్లోనే ఉండే పాడవుతారు. ఆ చదువులో కూడా ఇలా జరుగుతుంది. తండ్రి అంటారు, అసలు నామరూపాలను చూడకండి, మీరు సోదరులను చూడండి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇక్కడ విశ్వాధిపతులుగా అవ్వాలి. డ్రామా విధి తప్పించలేనిదిగా తయారు చేయబడి ఉంది. దానిని తెలుసుకొని సదా నిశ్చింతంగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి. మీ అవస్థను సదా ఏకాశంగా మరియు స్థిరంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలలోనూ చూడకూడదు. సోదరులనే చూడండి. దృష్టిని పావనంగా తయారు చేసుకోండి. అర్థం చేయించడంలో ఆత్మిక శక్తిని, ఆత్మిక నశాను ధారణ చేయండి. తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన వ్యాపారాన్ని చేపట్టాలి. ఎవరైతే అసురి నిద్రలో నిద్రిస్తున్నారో వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులను తయారు చేయాలి. మీ సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా భోలానాథుడైన తండ్రి ప్రేమను అనుభవం చేసే ఆకర్షణ మూర్త భవ. మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల కానుకను పంచడమే శుభ భావన, శుభకామన. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.